స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈ మూడిట్లో దేంట్లో పెట్టుబడి పెట్టడం మంచిది? దేంట్లో పెట్టుబడి పెడితే గత 10 సంవత్సరాలుగా ఎక్కువ ఆదాయం వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈ మూడిట్లో దేంట్లో పెట్టుబడి పెట్టడం మంచిది అంటే ఏం చెప్తారు సార్? నన్ను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను కృష్ణ. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తారు? ఇది 2 రోజులు ఓల్డ్, ఇది 3 రోజులు ఓల్డ్, ఇది పాడైపోయింది కొత్తదని చెప్తాడా? చెప్తాడు. బిజినెస్ చేయలేడు. ఎవరైనా ఫ్యామిలీ బ్రదర్ ఉన్నాడు, బాగా డ్రింక్ చేస్తాడు, బాగా స్మోక్ చేస్తాడు, పెళ్లి సంబంధాలు ఏం చెప్తారు మీరు? అసలు మా అబ్బాయి కావాలి, వాసన కూడా చూడండి. అది మీరే ఎవరైనా. అది ఎందుకు చెప్పారంటే 3 మంచివేనండి. ఎందుకంటే ఇప్పుడు ముందుగా నేను చెప్పే ఆన్సర్ ముందుకెళ్తే గొయ్యే వెనక్కి వస్తున్న ఉంటుంది. సరే, ఒకటి అడుగుతా నేనైతే, స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈ మూడిట్లో దేంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయి? వెరీ గుడ్, బాగా మార్చారు. నన్ను స్పీకర్గా నన్ను ఇరికిస్తున్నారు యాంకర్గా. ఓకే, దీనికి వెళ్ళేమో కరెక్ట్ ఆన్సర్ చెప్పి సూట్ ఆన్సర్ చెప్పకుండా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆన్సర్ చెప్తాను. ఏంటంటే 1993లో గోల్డ్ తులం బంగారం అంటే 10 గ్రాములు అనుకోండి, 10 గ్రాముల బంగారం 4,500 నుండి 100 రూపాయలు ఇటు ఉండేది. ఎప్పుడు 1993. 1930లో 15 రూపాయలు ఉండేది బంగారం తులం. 1915. అదే మళ్ళీ 1993కి వచ్చాను. 2011-12లో అదే బంగారం ఆ 4,000 5,000 కాస్త 27,000-28,000 అయింది. ఇది 24 క్యారెట్ బంగారం, నాట్ 22. ఇప్పుడు మొన్న ఒక 6 నెలల క్రితం వరకు 2024 బిగినింగ్లో జనవరి ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 55,000-56,000 పట్టింది. గత 6 నెలలుగా కొద్ది బాగా పెరిగి 10,000-15,000 పెరిగింది. 70,000 ప్లస్ ఉంది. ఇది గోల్డ్ తాలూకా హిస్టరీ. కమింగ్ బ్యాక్ టు షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో వెరీ గుడ్, ఎనీ సెకండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. గోల్డ్లో రిస్క్ తక్కువ. ఇక్కడ అనేసరికి నా మిత్రుడు ఆల్మోస్ట్ 2 crores బిజినెస్ స్టార్ట్ చేశాడు. 6 crores అయింది, 4 crores లాభం వచ్చింది. ఓకే, ఒక స్పాన్ ఆఫ్ 3-4 years, 3 to 3.5 years. మొన్న ఒక 3 నెలలు 4 నెలలు మార్కెట్ క్రాష్ అయింది, బాగా క్రాష్ అయింది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ 4 కోట్లు పోయినాయి. మళ్ళీ 2 కోట్లకు వచ్చాడు. యథా రాజా తథా ప్రజల, బ్యాక్ టు స్క్వేర్ వన్. ఒక మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 కోట్లు కోల్పోయాడంటే ఆయన పరిస్థితి, మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? బియాండ్ కంట్రోల్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. 4 కోట్లు అండి. మీరు లైఫ్ టైం సంపాదిస్తాం లేదు తెలియదు మనకి, నిజాయితీగా పోయేవాళ్ళు. సో షేర్ మార్కెట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీకు స్పష్టంగా అవపడుతుంది, ఎక్కువ ఉంటుంది. లాభాలు వస్తాయి, కొన్ని కంపెనీలు బాగా షైన్ అవుతాయి, కొన్ని కంపెనీలు మూసేస్తారు. 2 ఎఫెక్ట్, డెట్ టు ఈక్విటీ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అయితే డెట్ టు ఈక్విటీ అని ఉంటారు. నో ఐల్ కమ్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ మీకు ఉదాహరణ చెప్తాను. 1975లో మా నాన్నగారు వైజాగ్లో మరిపాలెం అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 300 గజాల ప్లాటు 36 ఇన్స్టాల్మెంట్ కొన్నారు. గజం 12 రూపాయలు. ఎంతైందని ప్లాట్ వాల్యూ? 3,600. 36 ఇన్స్టాల్మెంట్ నెలకు 100 రూపాయలకి అప్పట్లో, నెలకు 100 రూపాయలు అప్పట్లో. నేను అప్పుడు 10 ప్లాట్లు తీసుకున్నాడు. మాకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది అక్కడ. మనకి ఎందుకు కాదు, ఫ్రెండ్ ఎవరో చెప్తే తీసుకున్నాడు. ఈరోజు ఎంత ఉండొచ్చు వాల్యూ? 12 రూపాయలు కొన్నాం. ఈరోజు ఎంత ఉండొచ్చు? 75-80 వేలు అయింది ఒక గజం. ఓకే, 12 రూపీస్ది 70-80 వేలు అయింది. అది పర్ యార్డ్. నెంబర్ 1. జూబ్లీ హిల్స్ 1970sలో 11 రూపాయల పావలో ఉండేది గజం, మనకు తెలిసిన ఏరియా. ఈరోజు ఎంత ఉందండి? 3 లక్షలు, 3.5 లక్షలు, 3 లక్షలు తక్కువ లేదు. వేర్ ఈజ్ 11 రూపీస్. అంటే అదొక 1975 అంటే అదొక 25-50 years తర్వాత మీరు గోల్డ్లో కానీ స్టాక్లో కానీ ఇంత పెరిగిన అవకాశం ఉన్నా లేదు మీరు ఆలోచించుకోండి. నేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. షేర్ మార్కెట్ చెప్పాను, గోల్డ్ మార్కెట్ చెప్పాను, రియల్ ఎస్టేట్ చెప్పాను. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి రియల్ ఎస్టేట్ని పొరగట్లేదు నేను.
మార్కెట్లో ఇప్పుడు మురళీమోహన్ గారు జేబేరి అధినేత మన ఫంక్షన్ కూడా వచ్చారు తెలుసు మీకు. గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ ఉంది. ఆయన నా ఫంక్షన్లో కూడా చెప్పారు, చాలా వీడియోస్ చెప్పారు. 750 రూపాయలు గజం అమ్మాడు. ఈరోజు 2.5 లక్షలు ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఎదుగుదల ఉంటుంది, ఎటువంటి ప్రాఫిట్స్ వస్తాయనేది మీకు క్లారిటీ. ఈ మూడిట్లో రిస్క్ ఫ్యాక్టర్ దేంట్లో ఎక్కువ, రిస్క్ ఫ్యాక్టర్ దేంట్లో తక్కువ అంటే స్ట్రైట్ అండి. రియల్ ఎస్టేట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఆల్మోస్ట్ నిల్ అంటే ఉన్నది. ఇప్పుడు మన ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కొని డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే అది వేరు, అది నేను లెక్కలో అది 1% ఉంటారు. 99% నేను చెప్పినట్లు ఒక లాయర్ ద్వారా, ఒక ప్రొఫెషనల్ ద్వారా వెళ్తే మీకు డెఫినెట్గా రిస్క్ అనేది మినిమం జీరో అని చెప్పను, కానీ నెక్స్ట్ జీరో. నెక్స్ట్ గోల్డ్లో కొద్ది తక్కువ, షేర్ మార్కెట్లో కొద్దిగా ఎక్కువ. లాభాలు అంతే వస్తాయి, నష్టాలు కూడా అంతే వస్తాయి. ఇక్కడ లాభాలు నష్టాలు స్టేబుల్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారికి ఓట్లు ఎక్కడ పడ్డాయండి? ఎమ్మెల్యే ఎలక్షన్లో మొత్తం సిటీలో ఓట్లనే ఆయనకే పడ్డాయి. అవును. ఎందుకు? రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. సిటీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ గారు. 10 రూపాయలు 100 రూపాయలు చేశాడండి ఆయన 10 సంవత్సరాల్లో. దానికంటే ఇంకెక్కువ ఏం కావాలి? కానీ సిటీ బయట పడలేక, సిటీ బయట మొత్తం కాంగ్రెస్ పడ్డాయి, ఒక్క ఓటు కూడా రాలేదు. సో పబ్లిక్ డెసిషన్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన హైదరాబాద్లో వెస్ట్ జోన్ అనే ఒక జోన్ డెవలప్ చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, తెలంగాణ అప్పుడు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెగా ప్లాన్ ఉండేది, హెచ్ఎండిఏ ప్లాన్. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ ప్లాన్ వేస్తున్నారు. సో అది డిఫరెన్స్. సో రియల్ ఎస్టేట్లో నేనైతే ఏం చేస్తుంటే నా అనుభవంలో 40-50% నేను రియల్ ఎస్టేట్లో పెడతాను. నేను చేసుకున్న కొద్దిగా సేవింగ్స్లో ఒక 10-15% గోల్డ్లో పెడతాను, ఒక 10-15% షేర్ మార్కెట్ పెడతాను, ఇంకో 10-15% బాండ్స్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాను. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. బ్యాగ్ జారితే మొత్తం 4 డజన్ గుడ్లు పోతాయి. అదే 4 కిలో పెట్టాను, ఒక బ్యాగ్ జారిన 3 బ్యాగులు సేఫ్ ఉంటాయిగా. ఇది నా సామెత. సో నేను బేసిక్గా రియల్ ఎస్టేట్ నమ్ముతాను కాబట్టి ఐఎమ్ ఏ బయ్యర్, ఐఎమ్ ఎన్ ఇన్వెస్టర్, ఐఎమ్ ఏ ట్రేడర్, ఐఎమ్ ఏ సెల్లర్, రెండు అన్నీ ఉన్నాయి. రిచ్ చూశాను నేను. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అన్ని గుడ్లు తీసుకొచ్చి పెట్టద్దు. పెట్టదు 50% పెట్టుకోండి. 40-50 నేను పెట్టి, అంటే నా వర్షన్ కొంతమంది నచ్చపోవచ్చు, నేను చేసే పనే చెప్తాను. కొంతమంది చాలామంది అంతకుముందు వీడియోలు కూడా మాట్లాడితే అది ఫాలో అవుతున్నారు, లాభాలు వచ్చాయని ఫోన్ చేశారు. సో 100% రిస్క్ పెట్టండి. నేను ఉన్నాను కదా, నా ఫీల్డ్లోనే 100% పెట్టమని నేను చెప్పట్లేదు. 40-50% రియల్ ఎస్టేట్, 10-15% స్టాక్, 10-15% గోల్డ్, మిగతా 10% అదర్ పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.